హాయ్ వెల్కమ్ టు జాబ్ సెర్చ్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ అయితే అప్డేట్ తీసుకొస్తానే ఉన్నాం. ఈరోజు ఎగ్జావేర్ నుంచి జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ అయితే ఫ్రెషర్స్కి తీసుకొచ్చాం 2026. ఎవరైతే ఫ్రెషర్గా ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. లైక్ నేను మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి దాని నుంచి. అండ్ ఎవరైతే కొత్తగా తీసుకుంటున్నారో లైక్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు అయితే మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లైక్ క్రియేట్ చేసుకోకుండా వెళ్తే మీకు ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఎలా అకౌంట్ లేకపోతే మళ్ళీ అకౌంట్ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ఫస్ట్ నుంచి తెలియాలి. లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే నా 24 పాస్డ్ అవుట్. సో నేను ఎలిజిబుల్ కాదు. హైరింగ్ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంది. అప్లికేషన్, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా నేను చెప్తాను ట్రిక్ అనేది. అండ్ గ్రూప్ డిస్కషన్ పెద్ద ఏమి ఉండదు. లైక్ ఒక టాపిక్ ఇస్తారు, కరెంట్ అఫైర్స్, లైక్ కరెంట్ అఫైర్స్, లైక్ హై స్కూల్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్ అన్నట్టు ఆ టాపిక్స్ అలా ఇస్తారు. అండ్ గ్రూప్ డిస్కషన్ అనేది అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. లైక్ ఇది దేని మీద ఉందో జాబ్ డిస్క్రిప్షన్ దానికి సంబంధించినట్టే రెజ్యూమ్ తయారు చేయాలి, దాని మీద ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీరు ఆల్మోస్ట్ జాబ్కి సెలెక్ట్ అయినట్టే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎగ్జావేర్. రోల్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ అనమాట. అండ్ కేటగిరీ 1, 5 lakhs per annum. ఫ్రెషర్కి 5 lakhs per annum అంటే చాలా ఎక్కువ అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ లొకేషన్ వచ్చేసి చెన్నై ఫుల్ టైం. అండ్ ఇంకా పూర్తిగా చూద్దాం లైక్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది. 5 lakhs per annum, 26 పాస్డ్ అవుట్. ఇది రోల్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డేటా అనలిస్ట్ అండ్ రిపోర్టింగ్, కంపైల్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ టు క్రియేట్ వీక్లీ మంత్లీ పెర్ఫార్మెన్స్ డాష్బోర్డ్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ. లైక్ ఏంటంటే వీ షుడ్ బ్రింగ్ ద డేటా ఫ్రమ్ ఈఆర్పీస్ ఆర్ ఎస్ఏపీస్ సంథింగ్ అండ్ క్రియేట్ ద డాష్బోర్డ్, క్యూబ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ వాళ్ళకి అనేది ఒక డేటా అనాలిసిస్ చేసి మనం చూపించాలన్నమాట. అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఐడెంటిఫై bottleneck in current workflow and purpose to lean or agile solution, improve the efficiency. లైక్ ఇదంతా మీరు రెజ్యూమ్లో షార్ట్ చేసి మీరు పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే దీన్ని బట్టే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. వన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టే మ్యాక్సిమం. ఓకే. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, యాక్ట్ యాజ్ ఎ లీసియన్ బిట్వీన్ జూనియర్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్, ఎన్ష్యూరింగ్ ద క్లియర్ కమ్యూనికేషన్, గోల్స్ అండ్ ఫీడ్బ్యాక్, అనలిటికల్ రీజన్. లైక్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయండి. లైక్ నేను ప్రతిదీ చదవట్లేదు. ఓకే. మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ విత్ ప్రొఫెషనల్ ఎక్సెల్ ఉండాలి. అండ్ 60% ఉండాలి మీ జీబీఏ అనేది. 60% ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. లైక్ బిలో 60, 59 ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అవ్వదు. అండ్ మస్ట్ 2 years టైమ్ ఎంబీఏ, లైక్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ కూడా ఎలిజిబుల్. మస్ట్ వర్క్ వెల్ ద టీమ్ ఎన్విరాన్మెంట్, బి ఏబుల్ టు కొలాబరేట్ ఎఫిషియెంట్ విత్ వర్క్. ఓకే. ఇవన్నీ తెలిసినవే. ఓకే. ఇదండి ప్రాసెస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నేను లింక్ అనేది ఇస్తాను. హైరింగ్ ఫ్లో కూడా చూపించాను, చాలా తక్కువ. ఇది సింపుల్ అంటే సింపుల్. ఇది గ్రూప్ డిస్కషన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మ్యాటర్ అండి. ఎక్కడైనా ఫస్ట్ కమ్యూనికేషన్, నెక్స్ట్ స్కిల్స్. మీకు కాలేజ్లో చెప్పారో లేదో తెలియదు కానీ ఫస్ట్ కమ్యూనికేషన్, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ద సింపుల్ వన్ అండ్ ఆఫర్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసి కేటగిరీ 1కి సెలెక్ట్ అయ్యాను నేను, అన్లిమిటెడ్ లెవెల్ 1కి సెలెక్ట్ అయ్యాను, సూపర్ సెట్ ఆఫ్ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాను, సూపర్ సెట్ ఆఫ్ క్యాంపస్ అన్లిమిటెడ్ ఐటమ్స్. ఓకే. అన్లిమిటెడ్ ఐటమ్స్కి సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ నో బ్యాక్లాగ్స్ ఉండొద్దు. క్రైటీరియా సాటిస్ఫైడ్. జాబ్ ప్రొఫైల్ నాట్ ఓపెన్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అంట. లైక్ హూ డిడ్ ఎంబీఏ, లైక్ హూ డిడ్ బీబీఏ, నాట్ బీబీఏ, ఎంసీఏ సంథింగ్. ఓకే. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. దిస్ ఈస్ ద వర్క్ ఫ్లో అండ్ ఎవ్రీథింగ్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేయండి.